హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగండి మా స్నేక్ ప్లాంట్ ఉంది. మా స్నేక్ ప్లాంట్ ఒకటి ఉంది. మీకు ఒక మొక్క చూపించాలి. ఇదిగోండి స్వీట్ కార్న్ మొక్క చూసారా? ఇదిగోండి స్వీట్ కార్న్ మొక్క. ఇదిగోండి ఈ కింద తీగలా పాకుతుంది. ఇదిగోండి ఇది కొత్త రకం మనీ ప్లాంట్. నేను వేయలేదు కానీ అదే వచ్చింది. ఇది ఒక రకం. ఇదిగోండి నేరేడు పండు చెట్టు. సారీ, ఇది గోవర్ధన్ చెట్టు అంటారు కదా, స్మెల్ బాగా వస్తుంది. కొన్న ఆకులతో కొన్నా కానీ ఇప్పుడు వరకు ఏ మొగ్గ రాలేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. మొగ్గలు బాగా రావడానికి ఏం చేయాలో చెప్పండి. ఇదొక గుండమల్లె మొక్క. ఇది చిన్న చిన్న కుండీల్లోనే అదే డబ్బాల్లో పెయింటింగ్ బకెట్స్ ఉంటాయి కదా, అందుట్లో పెట్టుకున్నా. ఇదిగోండి చిగుర్లు అయితే వస్తున్నాయి. మొగ్గలు వస్తాయో లేదో తెలీదు, వస్తున్నాయి. ఇదిగోండి సీజన్ కాకపోయినా నా మల్లె చెట్టుకి మొగ్గలు వస్తున్నాయి. చూసారండి. ఓపెన్ అయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఇదిగోండి ఇదొక రకం మల్లె చెట్టు. దీనికి కూడా చిగుర్లు వస్తున్నాయి. చూడండి, ఇగోండి కనిపించినాయి. ఇదొకటి. ఇగోండి ఇగోండి ఇక్కడ కూడా వస్తున్నాయి. మొత్తం చిగుర్లు బాగా వస్తున్నాయి. మొగ్గలు వస్తాయో రావో తెలియదు. వస్తే మీకు అప్డేట్ ఇస్తా. ఇగోండి ఇక్కడ కూడా చిగుర్లు వన్ సైడ్ వచ్చింది. అదే కట్ చేసా, వన్ సైడ్ వచ్చింది. కనిపించిందండి. ఇదిగోండి మల్లె చెట్టు. ఇది అదే బెలూన్ మందారం అంటారు కదా, ఆ మందారం. ఇదిగోండి మొన్న కట్ చేసి మందు ఇచ్చాను, ఫెర్టిలైజర్ ఇచ్చా. దానికి కొత్త కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇదిగోండి చిగుర్లు. నిన్న వాటరింగ్ చేశాను, బాగుందండి. ఇది బెలూన్ మందారం. మిల్లీ బగ్స్ బాగా వస్తున్నాయి, అవి కూడా రాకుండా చూసుకుంటాను. ఇదేమో కాశ్మీర్ గులాబీ. చిగుర్లు వస్తున్నాయి. నైట్లో కదా కనిపించట్లే. అదిగోండి చిగురు, గ్రీన్ కలర్ చిగుర్లు వస్తున్నాయి. అవి నేరేడు పండు చెట్లు. ఇదిగోండి పనస చెట్టు. ఇది పనస చెట్టు అనమాట. తినేసి అట్లా ఇత్తనం వేసాము, చెట్టు వచ్చింది. దాని లోపల సీతాఫల చెట్టు కూడా ఉంది. ఇది ఒక స్నేక్ ప్లాంట్. ఇగోండి ఇక్కడ ఒక వాము చెట్టు ఉంది, చూసారా? వాము చెట్టు. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.